వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొదటిసారిగా రేవంత్ రెడ్డి పైన చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో అసెంబ్లీ సెక్షన్లో కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి పైన అలాగే కాంగ్రెస్ పార్టీ పైన ఫైర్ కావడం అనేది జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళకు మళ్ళీ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఫైర్ కావడం అనేది జరిగింది. సో ఒక సందర్భంలో కేసీఆర్ మొదటిసారిగా మళ్ళీ రేవంత్ రెడ్డి గురించి రియాక్ట్ అవుతూ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం పాలన నడుస్తుంది, కరోనా లాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఎప్పుడు కూడా రైతు బంధు ఆపలేదు, ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి తక్కువగా ఎవ్వరికి ఇవ్వలేదు, ఎంతమంది ఉంటే అంతమందికి రైతు బంధు వేయడం అనేది జరిగింది. సో దాదాపుగా సంవత్సరం దాటింది, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రైతు భరోసా లేదు. వీళ్ళు చెప్పినటువంటి పథకాలు ఒక్కడు కూడా సరిగ్గా అమలు జరగట్లేదు. ఏమనంటే ఎన్నికల కోడ్, ఆ కోడ్, ఈ కోడ్ అని చెప్పేసి అంటున్నారు. సో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నట్టు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి పైన ఫైర్ కావడం అనేది జరిగింది. సో మళ్ళీ ఒక్కసారిగా బాస్ రియాక్ట్ అవ్వడంతో బీఆర్ఎస్ నేతలు నిన్ననే సోషల్ మీడియాలో ఏం జరిగింది అనేది అందరం చూసినాం. ఇంకా ఒక్కసారిగా బాస్ మాట్లాడడంతో మళ్ళీ బాస్ త్వరలో బయటికి రాబోతున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి విజయం మనదే కాబోతుంది. అలాగే నిన్న వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలోనే బీఆర్ఎస్కి ఎక్కువ మద్దతు తెలపడం అనేది జరిగింది. సో ఇంక కేసీఆర్ రంగంలో దిగితే మాత్రం డెఫినెట్గా బీఆర్ఎస్కి మంచి శకునమే అని చెప్పేసి బీఆర్ఎస్ నేతల్లో ఒక్కసారిగా ఆనందం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం అయితే దాదాపు ఒక 3-4 నెలల తర్వాత ఏదో విమర్శించినట్లున్నాడు. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ఇటు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం అనేది జరిగింది. సో నిజంగా కరోనా లాంటి సిచ్యువేషన్లో కూడా ఓకే రైతు బంధు వేయడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఏం జరిగింది, అలాంటి సిచ్యువేషన్లో నేను పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇంత బాగున్నప్పుడు పరిపాలించడానికి ఏమైంది, ఎందుకు పథకాలు అమలు చేయట్లేదు, పథకాలు అమలు చేయడానికి ఏమవుతుంది, దాదాపుగా 1,00,000 కోట్ల వరకు రుణాలు కూడా తీసుకొస్తున్నారు కదా, అవన్నీ డబ్బులు ఏ ఏడికి పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టు కూడా రియాక్ట్. ఫార్ములా ఈ కేసు తర్వాత కవిత కేసులో కూడా రియాక్ట్ కాలే. మరి మొదటిసారి రియాక్ట్ కావడంతో మరి బాసెస్ బ్యాక్ త్వరలో రాబోతున్నాడా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే మరి కేసీఆర్ మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి పైన చాలా రోజుల తర్వాత రియాక్ట్ కావడాన్ని మీరే విధంగా చూస్తున్నారనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.